కోటి కోటి కృతజ్ఞతలు చెల్లించినను ఆయన రుణాన్ని మనము తీర్చుకోవాలి. మీకు తెలుసా ఎంతమంది ఈ దినాన్ని చూడలేకపోయారు? ఎంతమంది హాస్పిటల్లో ఉన్నారు? ఎంతోమంది ఈ రోజున మందిరంలో ఉండాలనుకున్నారు కానీ ఉండలేకపోయారు. జాబ్ రీత్యా, ఉద్యోగ రీత్యా కొంతమంది హాస్పిటల్లో ఉన్నటువంటి వారు ఆయా పరిస్థితులు. కానీ దేవుడు మనకి కృపనిచ్చాడు. అందరం కూడా రెండు చేతుల పైకి దేవుని స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. మనసారా చెల్లిద్దామా? హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళందరికంటే మనకి సమయాన్ని సాధ్యం చేశాడు దేవుడు. అందరిని బట్టి దేవునికి వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి సంవత్సరం అంతా కూడా దేవుడు తన మహాకృప మనకి తోడుగా ఉంచి మనతో ఆయన ఉండి మనల్ని నడిపించాలని విశ్వాసంతో, విధేయతతో ప్రభు మార్గంలో కొనసాగుతాం. చాలా సంతోషం. గడిచిన రాత్రిలో దేవుడు మనందరినీ అలాగే వాగ్దానాలు, ఆయన మాటలను తీసుకున్నటువంటి మనందరం కూడా మీరు ఇంటికి వెళ్ళాక మరొకసారి మీరు చదువుకుని ఉంటారు, సంతోషించుంటారు. దేవునికి వందనాలు. హల్లెలూయా. వా దేవుడు ఇలా చేయబోతున్నాడని. అవును, అక్షరాల అలాగే నీ పట్ల చేయబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. సో దాన్ని బట్టి దేవుని సంతోషించు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన వాక్ను ఇచ్చాడు మన పట్ల ఆయన కార్యము చేయటానికి. దేవుడంట తను 50 సంవత్సరాలు తర్వాత చేయబోయే దాన్ని కూడా ముందే బయలుపరుస్తాడంట దేవుడు తన బిడ్డలకి. హల్లెలూయా. చూసారా ఎంత ప్రేమ కలిగిన వాడు. అందుకని అబ్రహాముకి దగ్గరికి దేవుడు వెళ్ళినప్పుడు, అబ్రహాముని దేవుడు దర్శించినప్పుడు ఇంకా పిల్లలు పుట్టలేదు, ఇంకేమీ లేదు. కానీ అబ్రహామును బయటికి పిలిచి దేవుడు అంటాడు, ఆకాశ నక్షత్రాలను లెక్కబెట్టు, అలాని సంతానాన్ని నేను అభివృద్ధిపరుస్తాను అన్నాడు. చూసారా, అది దేవుడిని అడ్వాన్స్గా ముందే తన ప్రేమిస్తున్నటువంటి బిడ్డకి దేవుడు చేయబోతున్న కార్యాలు చెప్తూ ఉన్నాడు. దేవునికి వందనాలు. హల్లెలూయా. దేవుడు తీసుకున్న వాగ్దానాలు బహుశా నీకు ఇప్పుడు కనిపించకపోవచ్చేమో, కానీ తగిన కాల సమయం మందు తన మాట దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. అప్పటి వరకు నువ్వు బ్రతుకుంటావు. నీకు మాట ఇచ్చాడు దేవుడు అంటే అప్పటి వరకు నువ్వు బ్రతుకుంటావు. ఎందుకంటే ఆయన కదా సమస్తం. కానీ అందుకనే నీకు మాట ఇచ్చాడు, నువ్వు దాన్ని చూస్తావు. దేవునికి వందనాలు. హల్లెలూయా. గట్టిగా చెప్తాను నూరు తెలిసి, ఇంకా గట్టిగా చెప్దామా? ప్రైజ్ ది లార్డ్. ఏం పర్వాలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత మనకి వేడివేడిగా మటన్ కర్రీ ఆర్ చికెన్ కర్రీ, రాత్రి చేసుకున్నటువంటి ఏమన్నా హాట్గా ఏమైనా ఉంటే నీకు ఇంటికి వెళ్ళిన తర్వాత హ్యాపీగా తినొచ్చు. ప్రస్తుతానికి ఇప్పుడైతే మాత్రం దేవునికి వందనాలు చెల్లిద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా సంతోషం. ఈ నూతన సంవత్సరంలో మన మధ్యలోకి ఒక వ్యక్తిని తీసుకుని రావటానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఈ వ్యక్తి పేరు మరియాము. మరియాము ఎవరు అంటే మోషే గారి యొక్క అక్క, లేకపోతే మిరియాము. ఓకే, మిరియాము, మరియా ఇవన్నీ ఒకే సింబాలిక్ లాంగ్వేజ్, ఒకే అర్థాన్ని తెలియపరుస్తుంది. కాకపోతే మారుస్తూ మనం పేర్లు పెడుతూ ఉంటాం. మరియా అన్న, మిరియాం అన్న ఒకటే. మిరియాము అంటే అర్థం ఏంటంటే సముద్రం అంత సేదైనది అని. మిరియాము అంటే అర్థము సముద్రం అంతా సేదైన అనుభవం కలిగినటువంటిది అని. అలాగే మిరియాము అంటే అర్థం ఏంటంటే పిల్లలు లేదా పిల్లవాడి కొరకు మనసు కలిగినటువంటిది. అంటే
పిల్లల్ని ఎత్తుకోవాలని, ఆడించాలని, లేకపోతే పిల్లలతో గడపాలని, ఇలా పిల్లల కొరకు మనసు కలిగినటువంటిది అని అర్థం మిరియాము అంటే. మరి మిరియాముని గురించి మనం చూస్తూ ఉంటే ఈవిడ మోషే గారి యొక్క అక్క. మోషే గారికి అక్క. మోషే గారికి ఒక అన్న ఉన్నాడు, ఒక అక్క ఉంది, మోషే గారు. అంటే ముగ్గురు మోషే ఇంట్లో. సో ముగ్గురు కూడా దేవుని సేవలో వాడబడుతున్నటువంటి వారే. ముగ్గురు కూడా. అహరోను గారు యాజకత్వంలో వాడబడినటువంటి వాడు. అలాగే మోషే దేవుని చేత ఏర్పరచబడి ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తీ దేశము నుండి విడిపించినటువంటి నాయకుడిగా మనం చూస్తూ ఉన్నాం. మరి మిరియామును కూడా చూస్తూ ఉన్నప్పుడు ఆమె ఒక ప్రవక్తిగా ఉంటుంది. ప్రవక్తిని లేకపోతే ప్రవక్తగా ఉంటుంది ఆవిడ. ఈ అరణ్య యాత్రలో వారు నడుస్తూ ఉన్నప్పుడు ఈవిడి కూడా ప్రవచించినటువంటి ఆవిడ, దేవుని మాటల్ని వారితో చెప్పినటువంటి ఆవిడ. అయితే మిరియాం గురించి మనం నేర్చుకుంటూ ఉన్నప్పుడు మరి ఈవిడ మోషేకి అక్కగా మనము చూస్తూ ఉన్నాం. నిర్గమకాండం 2వ అధ్యాయము 4వ వచనంలో చూసినప్పుడు మోషే చాలా సుందరుడై ఉన్నాడు. మోషే పుట్టినటువంటి ఆ సమయంలో శాసనము హెబ్రీల్లో పుట్టినటువంటి మగపిల్లల్ని చంపేయాలనేటువంటి శాసనము. అలాంటి మరణకరమైన శాసనాల మధ్యలో ఈ నాయకుడు ఉద్భవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తల్లి ఒక 3 నెలలు దాపెట్టింది. ఆ తర్వాత దాపెట్టలేక ఒక జమ్ము పెట్టి చేసి మరి ఆ పెట్టెలో ఈ బాబుని ఆ నైల్ నదిలో పెట్టింది. పెట్టినప్పుడు ఆ మిరియాము అనే పేరుకి మనం చూసాం కదా. మిరియాము అంటే ఏంటంటే పిల్లలతో ఉండాలి అనే హృదయం కలిగినటువంటి ఆవిడ. పిల్లలతో ఉండాలి అనే హృదయము కలిగినటువంటి ఆవిడ. కాబట్టి తన తమ్ముడికి ఏం జరుగుద్దో ఏంటో పరిస్థితి అని ఆ ఒడ్డున నిలబడి తమ్ముడిని కనిపెట్టుకుంటూ ఉంటున్నటువంటి ఆవిడ ఈ మిరియాము. అందుకని నిర్గమకాండము మనము 2వ అధ్యాయము 4వ వచనంలో చూసినప్పుడు ఆ విషయాన్ని మనము గమనించవచ్చు. ఎవరన్నా సహాయం చేయండి. నిర్గమకాండం ఏంటమ్మా మళ్ళా చదువు. వానికి ఏమి సంభవించును అని తెలుసుకున్నటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండి ఆ నైల్ నది ఆ కాలువలో అమ్మ నిలుచుండి చూస్తూ ఉంది. మోషేని కనిపెట్టుకుంటూ ఉంది. సో మిరియాము ఏదైతే తన పేరు పిల్లల కొరకు మనసు కలిగింది అనేటువంటిది అయితే ఉన్నదో, చిన్న వయసు నుండి కూడా మరి మోషే కంటే పెద్దది కాబట్టి మోషే జాగ్రత్త అంతా కూడా తనే తీసుకుంటున్నట్టుగా మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. ఆ తల్లి నైల్ నదిలో వదిలిపెట్టింది కానీ తమ్ముడికి ఏమవుద్దో అని కనిపెట్టుకుని చూస్తున్నటువంటి అక్కగా మిరియాముని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు మరి ఆ యొక్క రాణి ఆ కాలువలోకి స్నానం చేసుకోవటానికి వచ్చినప్పుడు ఆ జమ్ము పెట్టిన చూసి ఆ పనికత్తులతో చెప్తే ఆ ముచ్చ బయటికి తీస్తే మరి అతను హెబ్రీయుడు బాలుడు అని తెలిసినప్పుడు ఆ బాలుడు మీద ఆమెకి ఇష్టం కలుగుద్ది, పెంచుకోవాలని ఆశ కలుగుద్ది. అప్పుడు మిరియాం వెళ్ళి అమ్మా వీడిని పెంచుటకు ఒక దాదీని తీసుకురావాలా అని చెప్పి ఆ పర్మిషన్ తీసుకుని వెళ్ళి మళ్ళా వెళ్ళి మోషే తల్లిగారినే మోషేని పెంచటం కొరకు తీసుకుని వచ్చి నువ్వు ఈ బాలుని నా కొరకు పెంచు, నీకు జీతమిత్తా అని చెప్పి రాణి చెప్పినప్పుడు ఆ తల్లి తీసుకుని వెళ్ళి ఆ బాలుడు పెద్ద అయ్యే వరకు కూడా మోషేని కన్న తల్లే మోషేకి జీతగత్తిగా పనిచేసి మోషేని పెంచుద్ది. సో ఈ పరిస్థితిని చూస్తే ఒకే కుటుంబంలో ముగ్గురు దేవుని కొరకు వాడబడుతున్నటువంటి పరిస్థితి.
కానీ ఇక్కడ కొడుకుకి నేను తల్లిని అని చెప్పుకోలేనటువంటి పరిస్థితి, ఆ బాబుకి నేను అక్కను అని చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే మగపిల్లల్ని చంపేయాలనే శాసనం అక్కడ ఉంది కాబట్టి, అలాంటి పరిస్థితుల్లో దేవుడు తనను ఏర్పరచుకున్నటువంటి వారిని ఎలా కాపాడుతాడు అనే దానికి మోషే గారి జీవితమే మనకు గొప్ప సాదృశ్యం. హల్లెలూయా. సో దేవుడు నిన్ను నన్ను ఇక్కడున్న ప్రతి వారిని ప్రేమించి మనల్ని ఆయన పని చేయటం కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మన జీవితాల్లో చిత్ర విచిత్రాలు ఎన్నో అనుభవాలు మనం చూసుకుంటా వచ్చినా కూడా మనం బ్రతుకున్నాము అంటే ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చుటాకున్నాం. హల్లెలూయా. మరి మొన్న జ్ఞాపకం చేశాను కదా, వృద్ధాప్యమందు కూడా మనము సత్తువ కలిగి ఎందుకుంటున్నామంటే ఆయన నామాన్ని మహిమపరచటం కొరకు. సో మోషే గారు తన జీవితంలో ఆ పరిస్థితులన్నిటిలో కూడా దేవుడు కాపాడుతున్నాడు. ఇంకొక విషయం చెప్పాలి అంటే, దేవుడు మన కాపరి అయితే మనకి ఏది ముందు రాలేదు. హల్లెలూయా. ఏది ముందు వచ్చినా ఆయన మనల్ని కాపాడతాడు. అందుకనే రోమిలికి రాసిన పత్రికలు ఏమంటాడు, దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? 8వ అధ్యాయంలో దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు అంటాడు. సమస్యలు రావని కాదు, కష్టాలు రావని కాదు, వస్తాయి. కానీ వాటిల్లో దేవుని హస్తము మనకు తోడుగా ఉంటుంది. మోషేకి ఏ విధంగా తోడుగా ఉందో అలా తోడుగా ఉంటుంది. కనుక మిరియామును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆమె మంచి సహోదరిగా కనిపిస్తుంది మోషేకి. మంచి పరిచర్య చేసినటువంటి అక్కగా మనం చూస్తూ ఉన్నాం మిరియాముని. మరి చిన్నపిల్లలంటే ఆమెకి చాలా ఇష్టమైనటువంటి పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాం. తర్వాత మిరియామి జీవితంలోకి మనం వచ్చినప్పుడు, మిరియాము జీవితంలోకి 2వ స్టెప్లోకి, మొదటి స్టెప్ ఏమో ఆ తమ్ముడికి అక్కగా ఉండి పరిచర్య చేసినటువంటి ఆవిడిగా మనం చూస్తున్నాం. ప్రతి కుటుంబంలో కూడా అదే ఉంటుంది. నిజంగా ఫస్ట్ ఆడపిల్ల పుడితే బాగుంటుంది ఇంట్లోనైనా, తర్వాత మగపిల్లలు పుట్టాల. అప్పుడేమవుద్దంటే అక్క మంచి కాపరవుద్ది ఆ ఇంటికి. ఫస్ట్ మగపిల్లడు పుట్టి తర్వాత ఆడపిల్ల పుట్టిందనుకో, వీడు అజమాయిషీ చేస్తాడు ఆమె మీద. మగపిల్లోడు ఆడపిల్ల మీద అజమాయిషీ చేస్తాడు తప్ప ఆమెకు కాపర గాడు. కానీ ఆడపిల్ల మొదటి పుడితే తర్వాత మగపిల్లోడు పుడితే ఆ కుటుంబము చాలా బాగుంటుంది. ఎందుకంటే అక్క తల్లి మనసు కలిగినటువంటి ఆవిడిగా ఉండి ఈడు బాగోగులన్నీ చూసుకుంటా ఉంటుంది. హల్లెలూయా. ఆడి చీముడు గారితే ఎదుడుస్తుంది, అన్ని పనులు చేస్తుంది. ఇది అది అనలేదు లేదు, ఇక ఆయన ఎత్తుకుని తిరుగుతానే ఉంటుంది, సంకలు ఎత్తుకుని తిరుగుతా. ఇలాంటివన్నీ కూడా ఊర్లో ఎక్కువ చూస్తాం. ఆ కన్నద తల్లి అయినా కూడా పెంచేది మాత్రము అక్కే. సో మోషేకి అలాంటి దీవెనకరమైనటువంటి అక్కని మిరియామును మనం చూస్తూ ఉన్నాం. 2వ స్టెప్లో మనం చూసేటప్పుడు మిరియాము మంచి భక్తి కలిగినటువంటి ఆవిడ. మరి మోషే నాయకత్వంలో ఐగుప్తీ దేశం నుండి విడిపింపబడిన తర్వాత వీరు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఈ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చిన తర్వాత ఎర్ర సముద్రాన్ని మోషే నాయకత్వంలో 2 పాయలుగా చేయబడినప్పుడు వీరు ఆరిన నేలపైన వెళతా ఉంటే మిరియాము గారు పాటెత్తుకున్నారు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. నిర్గమకాండం 15వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు 20వ వచనం చూస్తే అక్కడ మనకి మిరియాము గారి యొక్క పాత్ర మనకు కనిపిస్తూ ఉంది. చూద్దామా. మరియు అహరోన్ సహోదరియు ప్రవక్తియు నగు మిరియాము తంబురును చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబురులతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. చాలు. ఆమె ప్రవక్తగా ఉంటుంది. మిరియాము దేవుని సేవలో వాడబడుతుంది దేవుని కొరకు. తర్వాత మంచి గాయని, పాట పాడేటువంటి ఆవిడ.
ఆమె పాట పాడుతూ ఉంటే ఆ స్త్రీలు, హెబ్రీ స్త్రీలందరూ కూడా ఆ ఎర్ర సముద్రంలో నడుస్తున్న స్త్రీలందరూ కూడా ఆమెతో పాటు పాట పాడుతూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నటువంటి వారు. అంతేకాకుండా మంచి మ్యూజిషియన్ కూడా ఆవిడ, మంచి మ్యూజిషియన్. తంబురతో దేవుని నాట్యం ఆడుకుంటూ ఆ స్త్రీలను మరి ఆ పాటలో నిమగ్నమయ్యేలాగా చేసి స్త్రీలందరూ కూడా పాట పాడుకుంటూ నాట్యమాడుకుంటూ దేవుని స్తుతించుకుంటూ ఆ ఎర్ర సముద్రాన్ని దాటుతూ ఉన్నారు. సపట్లు కొడదామా? ఎందుకొరకంటే ఆ మంచి తలంతు కలిగినటువంటి దైవ సేవకురాలుగా మిరియామును మనం చూస్తూ ఉన్నాం. ఒకే ఇంట్లో ముగ్గురు బహుబలంగా దేవుని కొరకు వాడబడుతున్నారు. హల్లెలూయా! ఎంత మంచి కుటుంబం, ఎంత మంచి కుటుంబం. ఏ పరిస్థితుల్లో ఉండి ఆ కుటుంబాన్ని దేవుడు పైకి తీసుకుని వచ్చాడు తన సేవ కొరకు ఆలోచన చేస్తే, మరణకరమైన పరిస్థితుల్లో ఒక ఇంట్లో నుండే ఇద్దరు మగ పిల్లల్ని కాపాడి దేవుడు మరి ఆ ఆడపిల్ల ముగ్గురు కలిసి ఒకే ఇంట్లో నుండి ఆ జాతి యొక్క విమోచన కొరకు దేవుడు ఆ కుటుంబాన్ని వాడుకుంటున్న విధానాన్ని మనం చూస్తే ఎంత ప్రణాళిక దేవుడు ఆ కుటుంబం పట్ల కలిగి ఉన్నాడో మనకు అర్థమవుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తప్పక నీ పిల్లల్లో కూడా దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ తల్లిగా నీకు ఆ హృదయం ఉండాలా, తండ్రిగా ఆ హృదయం ఉండాలా. నీ పిల్లలు దేవుని పరిచర్య కొరకు వాడబడాలి అనేటువంటిది. ఆ తల్లి పాలిచ్చేటప్పుడు, మోషేకి పాలిచ్చేటప్పుడు ఆమె రోదన ఎంత భయంకరమైనటువంటిదో, బాధకరమైనదో ఆలోచించేయండి. మోషే గారి యొక్క అణువులో రక్తములో పేరుకుపోయింది ఆ పౌరుషం. సో కనుక ఆ తల్లి బాధ మోషే గారిలో దేవుడు దాన్ని నెరవేర్చాడు వాళ్ళ విమోచన కొరకు. కనుక ప్రతి తల్లి తండ్రి కూడా దేవుడు పరిచర్య కొరకు ఆలోచన కలిగి ఉండాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. నా పిల్లలు దేవుని పరిచర్యలో వాడబడాలి, నా పిల్లలు దేవుని సంఘంలో వాడబడాలి, నా కుటుంబం దేవుని పరిచర్యలో వాడబడాలి. ఆ ఆలోచన మనం కలిగి ఉండాలి. మనం ఎంత సంపాదిస్తే ఏం చేసుకుంటాం? పరిచర్య లేకపోకుండా పరిచర్యలో వాడబడటం, ఆ మహాదేవుడు పరిచర్య చేయటం అనేది ధన్యకరమ కదా. మోషే గారు వారన్న, తర్వాత మోషే గారు అక్క, మోషే గారు ముగ్గురు కూడా దేవుని పరిచర్యలో వాడబడుతున్నారు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏమో ప్రవక్తినిగా చూస్తూ ఉన్నాం. అంటే ప్రవక్తిని అంటే దేవుని మాటని తెలియపరిచేటువంటిది, రిపీటింగ్ అంటే చెప్పిన మాటను తిరిగి చెప్పటం అని. అలాగే మంచి గాయనిగా చూస్తూ ఉన్నాం, పాట పాడేటువంటి గాయకురాలు. అలాగే మంచి మ్యూజిషియన్గా చూస్తూ ఉన్నాం ఆవిడ్ని. అంతేకాదు మంచి సహోదరిగా, తల్లి ప్రేమ కలిగినటువంటి సహోదరిగా మిరియామిని చూస్తూ ఉన్నాం. ఈ నూతన సంవత్సరంలో, ఈ మొదటి దినములో ఆరాధనలో ఉన్నటువంటి మనందరము కూడా ఈ మిరియామి జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటి, మంచి లక్షణాలు అని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మనము సంఘములో ప్రతి వారి పక్షాన తల్లి మనసును కలిగి ఉండాలి, తల్లి మనసును కలిగి ఉండాలి. మన ప్రతి వారిని కూడా సహించగలిగే వారిగా ఉండాలి, భరించగలిగే వారిగా ఉండాలి. మనము ప్రతి వారిని కూడా ప్రేమపూర్వకంగా భారాన్ని మోయగలిగే వారిగా కూడా ఉండాలి. అది సంఘంలో ఉండవలసింది. పౌలు గారు అదే జ్ఞాపకం చేస్తాడు. మనం ఒకరు భారము ఒకరు వహించేవారిగా, సహించేవారిగా, భరించేవారిగా ఉండమంటున్నాడు. మిరియాము జీవితంలో అది మనం చూస్తున్నాం తన సహోదరుడి పట్ల. రెండవదిగా సంఘంలో ఈ నూతన సంవత్సరంలో మనం నేర్చుకోవాల్సింది మిరియామి జీవితంలో ఏంటయ్యా అంటే, మనందరము కూడా విమోచింపబడినటువంటి వారము. యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు ఎర్ర సముద్రం ఏ విధంగా 2 పాయలుగా చేయబడిందో, ప్రభు యొక్క శరీరం మన కొరకు చీల్చబడింది. ఆయన మన కొరకు రక్తాన్ని చిందించాడు. ఆ రక్తదారులో మనకు పాపక్షమాపణ కలిగింది.
విమోచింపబడినటువంటి వారు మనందరం కూడా. కనుక మనందరం కూడా ఒక సంఘంలో ఒక గాయని, ఒక మ్యూజిక్, లేదా ఒక కోయరు వారు, లేదా ఎవరో పాట పాడుతుంటే వారితో కూడా మనము స్వరాన్ని కలిపి పాడేవారుగా ఉండాలి. హల్లెలూయా. స్వరాన్ని కలిపి పాడేవారుగా ఉండాలి. అదేదో సినిమాలో గనక వాళ్ళు పాడుతుంటే కొంతమంది పొళ్ళిగిలించుకుని లాగే చూస్తారు. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అన్నమాట. అది వాళ్ళకి ఎంటర్టైన్మెంట్. చర్చ్ ఇస్ నాట్ ఎంటర్టైన్మెంట్. దేవాలయానికి వచ్చేది మనం పొల్లి వెలిగించుకుని వాళ్ళు చేస్తా అంటే ఎలాగే ఉలుకుండదో పలక ఎప్పుడన్నా నవ్వుతాం. అది కాదు. మనం మాటను కలిపి పాడాలి. హల్లెలూయా. వాళ్ళు 2 సార్లు 3 సార్లు పాడినప్పుడు కనీసం స్వరాన్ని కలపటం నేర్చుకోవాలి, పాడాలి. వాళ్ళు మ్యూజిక్ రిథమెటిక్గా పాడుతూ ఉన్నప్పుడు మన వాళ్ళతో కలిసి పాడాలి. దేవుని సన్నిధిలో ఆ యొక్క ఉజ్జీవాన్ని తీసుకురావాలి. పాట గొప్ప ఉజ్జీవాన్ని కలగజేస్తుంది సంఘంలో ఎప్పుడూ కూడా. ఈవెన్ వ్యక్తిగతంగా ఒంటరిగా కూడా మనం పాట పాడుకుంటే మనలో గొప్ప బలాన్ని తీసుకొస్తుంది పాట అనేటువంటిది. అలాగే ఒక భక్తుడు ఏమంటాడంటే, ఒకసారి నువ్వు మనస్ఫూర్తిగా పాట పాడితే ఆ పాట అంట 10 సార్లు నువ్వు ప్రార్థన చేసిన దానికంటే కూడా బలంగా ఉంటుందంట. హల్లెలూయా. మనసారా నువ్వు పాట పాడగలిగితే 10 సార్లు నువ్వు ప్రార్థన చేసిన దానికంటే కూడా బలమైనటువంటిదంట. కాబట్టి పాట అంత బలమైనటువంటిది. ఆరాధన అని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మిర్యాము జీవితంలో మనం చూస్తున్నప్పుడు ఆమె మంచి గాయనిగా ఉంటుంది, ప్రవక్తనిగా ఉంటుంది. మరి ఆ యొక్క సమూహాన్ని అంతటినీ కూడా దేవుని వైపు మరలించేటువంటి ఒక నాయకురాలుగా ఉంటుంది. ఈ నూతన సంవత్సరంలో మనలో ప్రతివారం కూడా దేవుని పరిచర్యలో వాడబడేవారుగా ఉండాలి. దేవుని కొరకు పాడేవారిగా ఉండాలి, ప్రార్థించేవారిగా ఉండాలి, ఇతరులను ప్రోత్సాహపరిచేవారిగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడూ కూడా నేను మరొకరిని దేవుని దగ్గరికి నడిపించాలి అనే ఆశ కలిగి ఉండాలి. మరి ఎప్పుడు కూడా ఇతరులకు పాట పాడుతూ వాళ్ళని ప్రోత్సాహపరచాలి. దేవుడున్నాడు, ఆయన నిన్ను బలపరుస్తాడని ప్రోత్సాహపరిచేవారిగా ఉండాలి. అయితే మిర్యాము జీవితంలోకి మనం వచ్చినప్పుడు మిర్యాము దేవుని కొరకు బహుబలంగా వాడబడుతుంది. అహరోను వాడబడుతున్నాడు, మోషే వాడబడుతున్నారు. వారు ముగ్గురు కూడా దేవుని పరిచర్యలో మంచి నాయకులుగా వాడబడుతున్నటువంటి సందర్భం. ఆ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఎప్పుడైతే ఈ దేవుని పరిచర్యలో విరివిగా మనం వాడబడుతూ ఉంటామో తెలియకోకుండానే ఆటోమేటిక్గా గర్వం వచ్చేస్తుంది. తెలియకుండానే ఆటోమేటిక్గా గర్వం వస్తుంది. ఈ పాటలు పాడేవాళ్ళు కొంచెం గమనించాలి. అర్థమవుతుందా? పాటలు పాడేవాళ్ళను తొందరగా సాతాను కబ్జా చేసుకుంటాడు. పాటలు పాడేవాళ్ళు అంటే సాతానుడికి ఇష్టం అన్నమాట. మ్యూజిక్ ప్లే చేసేవాళ్ళు అంటే వాడికి బాగా ఇష్టం అన్నమాట. ఎందుకు పెద్ద నరేష్? ఎందుకు? వాడిది అదే డ్యూటీ. వాడిది కూడా మ్యూజిక్, మంచి లీడరు అయినా. అందుకని మ్యూజిక్ ప్లే చేసేవాళ్ళు బయట చూడు ఎట్లుంటారో, పెద్ద జులపాలు వేసుకుని ఈ మామూలు కనపడరాళ్ళు మనకి. అలా క్లబ్బుల్లో వాటిల్లో చూసే వాళ్ళని చూస్తే అలా వాడే అనిపిస్తుంది మనకి. సో ఈ సాతానుడి యొక్క పని ఏంటంటే మ్యూజిక్ ఇదంతా కూడా వాటి టీం అన్నమాట. చాలాసార్లు పాపంలో ఎక్కువగా పడేటువంటి టీం ఏదైనా ఉంది అంటే ఈ పాటలు పాడేవాళ్ళే. ఈ పాటలు పాడేవాళ్ళు, మ్యూజిక్ ప్లే చేసేవాళ్ళు, వీళ్ళే ఎక్కువగా పాపానికి దోసులుగా ఉంటారు. ఇక్కడ నిలబడి పాడతారు, తర్వాత పాపమే. వాళ్ళలో చాలామందికి మారు మనసు ఉండదు, రక్షణ ఉండదు, పాపక్షమాపణ ఉండదు. పాటలు మాత్రం సూపర్ డూపర్గా పాడతారు. వాళ్ళు పాటలు అంత పాడుతుంటే వీళ్ళు అంత భక్తిపరులు అని అనుకోకండి. నేను మనవాళ్ళని అంటలేదు, వీళ్ళు మంచివాళ్ళు, దేవునికి వందనాలు. మళ్ళీ అట్లని వచ్చే ఆదివారం నుండి పాటలు పాడతాం పని చేస్తే ఈయన దాసుబాబు గారు నేనే పాడుకోవాలి. మా పాటలు ఎవరు అంటారు? ఎవరంటారు? మళ్ళీ మీరు మాకు అవసరం.
అయితే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. నేను మీకు చెప్పేది ఏంటంటే మారు మనసు చాలా అవసరం. ఎక్కువ శాతము ఈ పాటలు పాడేటువంటి వాళ్ళు పాపానికి బానిసలుగా కట్టుబడి ఉంటారు. ఆ కట్టుబాటులో విడుదల కలగాలి. హల్లెలూయా. సో గర్వము ఆటోమేటిక్గా దేవుని పిల్లల్లో ఇది చోటు చేసుకుంటుంది. వాక్యం బాగా చెప్పినా గర్విస్తాం, పాటలు పాడినా గర్విస్తాం, ఏదైనా చేసినా పరిచర్య గర్విస్తాం. సో గర్వం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మిరియాము కూడా మంచి దీనురాలే, శావా స్వభావం కలిగినటువంటి బిడ్డే. కానీ నాయకత్వంలో ముగ్గురు ఉన్నారాడ, అహరోను, మోషే, మిరియాం. ఇప్పుడు ఏమైందంటే ప్రతిదానికి ఏ మాట మాట్లాడాలి, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మోషే ఫైనల్, మోషే చెప్పాల్సి వస్తుంది. అప్పుడు మిరియాము, మేమందరం ఒకే ఇంట్లో పుట్టాం కదా, ఒకే తల్లికి పుట్టినటువంటి వాళ్ళు, ఒకే రక్తం కదా, వాడే నా నాయకుడు, నేను కాదా, నేను ప్రవచించలేదా, నేను దేవుని మాటలు మాట్లాడలేదా, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకోలేదని అహరోను మిరియాము ఇద్దరు కూడా మోషే మీద తిరుగుబాటు చేశారు, మోషే నాయకత్వం మీద. వింటున్నారా? ఎవరు నాయకత్వం మీద? వాడినే పిలుచుకున్నాడా, దేవుడు నన్ను పిలవలేదా, నేను ప్రవశిస్తలేదా, నేను పాట పాడతలేదా, నేను వాకింగ్ చెప్పట్లేదా, నేను ప్రార్థన చేయట్లేదా, నేనేం తక్కువ చేయట్లేదు, అన్నిటికీ అతనేనా, మేం కాదా అనేటువంటి ఈ దృక్పథ, ధిక్కరణ, ఆ వాతావరణము మిరియాములో తలెత్తింది. ఎప్పుడైతే ఈ మొదట ఇది సహజంగా చూస్తే ఇలాంటి సనుగుళ్ళు ఫస్ట్ బయలుదేరేది ఎక్కువ శాతం ఎవరిలో బయలుదేరద్దే? మీ అనుభవాన్ని బట్టి చెప్పండి. ఆడవాళ్ళలో బయలుదేరద్ది. వీళ్ళు ఇంట్లో మొదలెడతారు, మెల్లిమెల్లిగా మొదలెడతారు కదా, మెల్లిమెల్లిగా మొదలెట్టి 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 ఎప్పుడుకో ఎక్కుద్ది ఇంటాయనికి, ఇంటాయనికి ఎప్పుడో ఎక్కుద్ది. ఎక్కిన తర్వాత ఈడ ఆగడో, ఈడ ఎక్కిన తర్వాత ఇక చూడు మామూలుగా ఉండదు అన్నమాట. బయటికి కర్రలు వేసుకుని వచ్చేయటము, లేకపోతే ఇంకోటి వేసుకుని వచ్చేయటము, ఆ డామ్ డీమ్ 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 అంటే అప్పుడు ఈవిడ మనసు చల్లబడద్దు అన్నమాట. అమ్మయ్య ఇప్పుడుకి బారింది నా మాట. సో మోషే గారు పరిస్థితిని మనం ఆలోచన చేసినప్పుడు మిరియాములోనే స్టార్ట్ అయింది ఆ గుణం, అహరోన్లో కాదు. మగోళ్ళు పెద్దగా పట్టించుకోరు, అవి మగోళ్ళు పెద్దగా పట్టించుకోరు, వాటిని వీటేటిని కూడా పట్టించుకోరు. అంటే ఎప్పుడో ఒకసారి మనసును పెడతాడు, తర్వాత చెల్తా అని పోయి వాళ్ళ పనాలు చూసుకుంటారు. ఆడవాళ్ళు ఎట్లా ఉంటారంటే వెరీ కీన్ అన్నమాట. ప్రతి చిన్నదాన్ని కూడా గమనించి వారు మంచిగా గమనించి, చూసావా ఆయన ఇటు చేశాడు, చూసావా ఎలా జరిగింది, గమనించావా అని మళ్ళీ నీకు ఉన్నట్టుగా రీలు శుభ్రంగా వేసి చూపిస్తారు నీకు. ఆ రీల్లో నువ్వు మర్చిపోయిన పాయింట్ని కూడా చూపిస్తారు నీకు. అది స్త్రీలలో ఉన్నటువంటి దేవుడు మరి ఎందుకు అంత అమితమైన పరిపూర్ణమైన జ్ఞానం ఇచ్చాడో ఇంకా నాకు అర్థం కాల. మనం వెళ్ళామనుకో, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళామనుకో, ఎలా జరిగిందండి మీ ఆవిడ అడిగింది అనుకో, 3 ముక్కల్లో చెప్పేస్తాం. చాలామంది వచ్చారు, చాలా బాగా జరిగింది, చాలా రుసుగుంది అని చెప్పేస్తాం అంతే. అదే నువ్వు కానీ ఫంక్షన్కి వెళ్ళకోకుండా మీ ఆవిడ వెళ్తే, ఆవిడ వచ్చిన తర్వాత నువ్వు అడుగు, ఏమై ఫంక్షన్ ఎలా జరిగిందని, నీ చెవిలో ఉంటే రక్తం గారాల. చూసావా ఎక్కడి నుంచి మొదలెడతారు? గేట్ దగ్గర నుండి మళ్ళా ఆ ఫంక్షన్ తినేసినటువంటి అన్నిటి మళ్ళీ గేట్కి ఎక్కడికైతే బయటకు వచ్చారో అక్కడ వరకు శుభ్రంగా చెప్తాం. మళ్ళీ నీ చెవులు పని చేస్తున్నా లేదో మధ్య మధ్యలో కొట్టి చెప్తారు. అంత క్షుణ్ణంగా వారు అబ్జర్వేషన్ చేస్తారు. కనుక ఈ సెగ అనేది ఎక్కడ పుట్టిందంటే మిరియాములో పుట్టింది కాబట్టి ఆవిడే స్టార్ట్ చేసింది మోషే మీద వ్యతిరేకంగా మాట్లాడటం.
ఈ వ్యతిరేకత నేను ఏం జ్ఞాపకం చేస్తున్నాను అంటే ఇది గర్వము. గర్వము అంటే మోషే నాయకత్వాన్ని అంగీకరించలేకపోతుంది. వాడు నాకంటే చిన్నోడు కదా. మోషే నాయకత్వంలోని ఆమెని వెళ్ళలేకపోతుంది, ఎందుకంటే అది తీసుకోలేకపోతుంది ఆవిడ. చూద్దాం సంఖ్యాకాండము మరి 12వ అధ్యాయానికి మనం వద్దాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 1 నుండి 8వ వచనం వరకు జ్ఞాపకం చేసుకుందాం. మోషే కూషు దేశపు స్త్రీ గనుక అతడు పెండ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేత యెహోవా ఆ మాట వినెను. మోషే భూమికి మీదనున్న సో మనం అక్కడ జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాళ్ళల్లో తలెత్తిన విషయం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందంటే, అరే నీ భార్య మన దేశస్తురాలు కాదురా. చూసావా ఎక్కడికి వెళ్ళిపోయింది? భార్య దగ్గర. ఎవరి భార్య? మోషే భార్యతో వీళ్ళకేం పని అండి? ఏదన్నా పని ఉంటే ఎవరికి పని ఉండాలా? మోషేకి పని ఉండాలి, పిల్లల పని ఉండాలి, వీళ్ళకేం పని? సో మోషే భార్య దగ్గరికి వెళ్ళిపోయారు. ఎవరెవరు? అహరోను, మిరియాం ఇద్దరు వెళ్ళిపోయారు. సో చాలామందికి కారణాలు లేకపోతే ఎక్కడో మూలన ఉన్న వాళ్ళు పట్టుకొస్తారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళని కూడా తీసుకొస్తారు ఇందులోకి. పాపం ఈవిడ దేవుని లేదు. మోషేకి చాలా సహాయం చేసేటువంటి స్త్రీగా మనం చూడొచ్చు. మోషే విజన్తో నడుస్తున్నటువంటి స్త్రీగా ఈమెను చూడొచ్చు. కానీ అలాంటి ఆవిడని తీసుకుని వచ్చి, నువ్వు మన దేశస్తురాలని పెళ్లి చేసుకోలేదు, వేరే దేశస్తురాలు కూసీ దేశస్తురాలను పెళ్లి చేసుకున్నావు, అంటే తురక దేశస్తురాలను పెళ్లి చేసుకున్నావు, నువ్వు అక్కడి నుంచి తీశారు. నువ్వెట్ట నాయకుడు అవుతావురా? నువ్వెలా నాయకుడు అవుతావు? నువ్వు నాయకుడు అవ్వాలంటే నీ భార్య మన ఆవిడ కాదు, కాబట్టి నీ నాయకత్వాన్ని మేము ఎలా అంగీకరిస్తాం? కాదు. సో ఇలా తీసుకొచ్చారు. ఇలా తీసుకొచ్చినప్పుడు ఆ మాటలన్నీ కూడా దేవుడు ఆలకించాడు. మిరియాము మాట్లాడిన మాటలన్నీ, అహరోను మాట్లాడిన మాటలన్నీ దేవుడు క్షుణ్ణంగా ఆలకించాడు. ఆలకించిన తర్వాత దేవుడు మోషేతో చెప్తున్నాడు, మోషే నువ్వు, మీ అక్క, మీ అన్న రండి మనం మీటింగ్ పెట్టుకుందాం అన్నాడు. ఎక్కడ మీటింగు? ఎక్కడ మీటింగు? టెంట్లో. మీటింగ్ ఎక్కడ? టెంట్లో. ఆ టెంట్లోకి దేవుడు వస్తాడు కదా, అక్కడికి రమ్మన్నాడు వాళ్ళని. సో టెంట్లోకి పిలిచాడు వాళ్ళని మీటింగ్కి. సో దేవుడు అంత జ్ఞానవంతుడు చూడు. వీళ్ళని నలుగురిలో అవమానపరచుకోకుండా, సిగ్గుపరచుకోకుండా, వీళ్ళు చేసిన తప్పుల్ని ఖండించడం కొరకు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని మీటింగ్ పెడదాం రా అని పిలిచాడు. సో ఇంట్లో నేను ఈ సందర్భంగా జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఏదన్నా విషయం మన ఇంట్లో తలెత్తినప్పుడు మొదట చేయాల్సింది ఏంటంటే, ఆ ఇంట్లో ఉన్న పెద్దోళ్ళు ఆ ఇంట్లో వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాలి. అర్థమైందా? కూర్చోబెట్టి మాట్లాడాలి. ఏంటి సమస్య ఏంటో ఇంట్లో వాళ్ళు కూర్చొని మాట్లాడాలి. అంతే మాట్లాడుకోకుండా ఇంటి పక్క అక్కపక్కల దగ్గరికి వెళ్ళి మాట్లాడేవనుకో, అది ఎప్పటికీ పరిష్కారము కాదు. తర్వాత నీ యొక్క విషయాలన్నీ కూడా అల్లరిపాలైపోతాయి. కాబట్టి ఈ కుటుంబంలో ఏదైనా విషయం తలెత్తినప్పుడు కూర్చొని మాట్లాడుకోవాలి. అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కూర్చొని మాట్లాడుకోండి. ఏంటి సమస్య? సరే, ఒకరోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు వారం రోజులు పట్టినా కూడా కూర్చొని విషయాన్ని మాట్లాడుకోండి. తర్వాత అయినా సలబడతారు, చెప్పింది వింటారు. ఆ ప్రయత్నం చేయాలి ప్రతి ఇంట్లో కూడా. అది మనం చేయగలిగితే మన కుటుంబాన్ని మనము కట్టుకోగలుగుతాము. అందుకని దేవుడు ఏమన్నాడంటే, మోషే నువ్వు, మీ అక్క, మీ అన్నయ్య రండి మీటింగ్ పెట్టుకుందామని పిలిచాడు. సో వీళ్ళ ముగ్గురు కూడా టెంట్ దగ్గరికి వచ్చారు. టెంట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన మొదలుపెట్టాడు. దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు మిరియాముతో, భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికంటే కూడా నా సేవకుడైనటువంటి మోషే అంత దీనమైనటువంటి వారు మరొకరు
లేరు. దేవుడు, సాక్షాత్తు దేవుడే మోషే దీనత్వాన్ని గురించి సాక్ష్యం పలుకుతూ ఉన్నాడు. నా 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 సేవకుడైన మోషే బహు దీనుడైనటువంటి వాడు, అలాంటి వారు ఎవరు లేరు అని చెప్తున్నాడు దేవుడు. అలా నేను ఏర్పాటు చేసుకున్నటువంటి నా సేవకుడైన మోషేకు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నావు, నీకు భయం అనిపించలే అని అంటున్నాడు దేవుడు. ఆ టెంట్లో మాట్లాడేటప్పుడు, అలా ముగ్గురితో మాట్లాడేటప్పుడు, మిరియాముతో మాట్లాడుతూ, నువ్వు నా సేవకుడైనటువంటి మోషేతో మాట్లాడుతున్నప్పుడు నీకు భయం అనిపించలే అంటున్నాడు. అంటే నా సేవకుడిని నువ్వు తిడతాకి, నా సేవకుడు నా నిర్ణయాన్ని ధిక్కరించడానికి కనీసం ఇంత భయం అనిపించలేదా నీకు అని అంటున్నాడు. మనిషి పతనమైపోవటానికి మూలము గర్వమే, జ్ఞాపకం చేసుకోండి. ఈ గర్వం మనిషిని లోబడినవ్వదు. ఈ గర్వము మనిషిని ఏమాత్రం లోబడలేకపోగా ఈ గర్వం మనిషిని ఏం చేస్తుందంటే ముఠాతత్వాన్ని కట్టిస్తుంది. ముఠాతత్వము అంటే పోగేస్తుంది జనాలు. తన మాటకి అనుకూలంగా సపోర్ట్ ఇచ్చే వాళ్ళని వంతన తీసుకుంటుంది. మిరియాము అది చేయటాకే ప్రయత్నం చేసింది. అందుకని దేవుడు ఆదిలోనే వాళ్ళతో మీటింగ్ పెట్టి మిరియాముతో అంటూ ఉన్నాడు, నీవు నా సేవకుడికి వ్యతిరేకంగా మాట్లాడతాకి నీకు భయం అనిపించలేదా అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో ఎందుకు మిరియామి జీవితాన్ని మీ మధ్యలోకి తీసుకొస్తున్నాను అంటే, మనందరం కూడా మంచి మనసు కలిగిన వారంగా ఉండొచ్చు, దేవునికి వందనాలు. మంచి పాటలు పాడే వారంగా, లేదా పరిచర్య చేసే వారంగా, ఇచ్చే వారంగా, రకరకాలుగా దేవుని చావలో ఉండొచ్చు, దేవునికి వందనాలు. కానీ ఈ నూతన సంవత్సరంలో మనల్ని నాశనం చేసేది మనలో ఉండకూడదు. అందుకనే ఆమె యొక్క జీవితాన్ని మన మధ్యలోకి తీసుకుని వచ్చాను. మనల్ని దేవునికి దూరంగా చేసేటువంటిది మనలో ఉండకూడదు. దేవునికి అసహ్యాన్ని కలిగించేటువంటిది మనలో ఉండకూడదు. మిరియామిని చూడనే దేవునికి అసహ్యత కలిగింది. ఎంత అసహ్యత కలిగింది అంటే, దేవుడు ఆమెతో మాట్లాడిన తర్వాత దేవుడు వెళ్ళిపోయాడు. ఆ మేఘం ఆ టెంట్లో నుండి వెళ్ళిపోయిన వెంటనే మిరియామికి ఏమైంది అంటే, తెల్లగా మచ్చలుగా వచ్చేసింది, ఒళ్ళంతా వచ్చేసింది మచ్చలు, కుష్టి వ్యాధి వచ్చేసింది. దేవుడు అలా వెళ్ళిపోవటంలోనే అహరోను వాళ్ళ సహోదరి వంక చూసేసరికి వాళ్ళ సహోదరికి అప్పటికప్పుడే ఒళ్ళంతా మచ్చలుగా వచ్చేసింది రోగం. అప్పుడు అన్న, అరే తమ్ముడు చూడు మిరియామిని చూడు, ఆమె దేహం అంతా ఎలా అయిపోయిందో చూడు అనేసరికి మోషే అప్పుడు దేవుడి దగ్గర అడుగుతున్నాడు. అయ్యా, ఆ మాటను మనం చూద్దాం. సంఖ్యాకాండంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశు శవము వలె ఆమెను ఉండనీయకుమని మోషేతో చెప్పగా, మోషే ఎలుగెత్తి దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొర్రపెట్టాను. చాలా జాగ్రత్తగా ఈ మాటను కొంచెం చెవి పెట్టి ఆలకిద్దాం, ఇదందరికి కూడా అవసరమే. ఇదేంటి అంటే, ఇప్పుడు మోషే ప్రార్థన చేస్తున్నాడు సహోదరి కొరకు. ఈ పుట్టిందే మోషేకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి తన అక్క కొరకు ఇప్పుడు మోషే గారే ప్రార్థన చేస్తున్నాడు. అదే నువ్వు నేనైతే కుదిరింది దీని రోగం అనేవాళ్ళం. ఎంత సంతోషపడేవాళ్ళమో, దేవుడు బాగా శిక్షించాడు, నన్నందుకు మంచిగా అయింది దీని పని అనేవాడు. కానీ మోషే అలా కాదు. మోషే తన సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అంతేకాదు, అయ్యా మేము పాపులము, మమ్మలను క్షమించమని చెప్పి అడుగుతూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో ఇది మనకు చాలా అవసరం. ఏంటంటే, మన పరిస్థితిని గమనించాలి. మన పరిస్థితిని గమనించాలి.
మనము గడిచిన 24వ సంవత్సరంలో మనం ఎవరినైనా సరే నిందించినటువంటి వారుగానో, క్వశ్చనించినటువంటి వారుగానో, గర్వించినటువంటి వారంగానో, అహంకారంగా ప్రవర్తించినటువంటి వారంగానో మనం ఉంటే ఈ 2025లో నువ్వు ఎలాగ దేవుని కృపకు పాత్రుడిగా ఎంచబడతావు? ఎలాగ నువ్వు దేవుని యొక్క కృపకు పాత్రురాలుగా ఎంచబడతావు? నువ్వు ఆ పాపములోనే ఉండి దేవుని ఆశీర్వాదాన్ని కోరుకోవటంలో ఏ విధంగా నువ్వు పొందుకోగలుగుతావు? కాబట్టి మనకు కావాల్సింది ఏంటి అంటే మన స్థితిని మనం గమనించాలి. నేను ఏ స్థితిలో ఉన్నాను, నా యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, దేవునికి అసహ్యమైన పాపము నాలో ఏమైనా ఉన్నదా? గర్వము కానీ, అహంకారం కానీ, మరొకటి కానీ ఏదైనా నాలో తలెత్తినటువంటిది ఏదైనా ఉన్నదా? ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. గర్వము పలు విధాలుగా ఉంటుంది. గర్వాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఒక మనిషి విద్యను బట్టి గర్విస్తాడు, ఒక మనిషి ఉద్యోగాన్ని బట్టి గర్విస్తాడు, ఒక మనిషి ఇల్లుని బట్టి గర్విస్తాడు, ఒక మనిషి అందాన్ని బట్టి గర్విస్తాడు, ఒక మనిషి ఆటను బట్టి గర్విస్తాడు, పాటను బట్టి గర్విస్తాడు. గర్వాన్ని చెప్పడానికి వీల్లేదు. అది ఏ విధంగానైనా ఎక్కడైనా అది మనలో పుట్టుకొస్తుంది. అది మనలో ఉంది ఆల్రెడీ. అది కొన్నిసార్లు అది ఎప్పుడు ఎలా పైకి వస్తుందో తెలియదు. మరి గర్వం అయితే ఉంది. జ్ఞాపకం చేసుకోండి. నాలో గర్వం లేదు, నేను బాగానే ఉన్నాను అంటే నువ్వు కప్పుకుంటున్నావు అంతే అర్థం. దానికి అవకాశం కలిగినప్పుడు అది ఎట్ట వస్తుందో తెలుసా? వానకి మనం గొడుగేస్తామే. వాన వచ్చినప్పుడు గొడుగు అది నా దగ్గర చిన్న గొడుగు ఉంది, మీకు ఇక్కడ నేను చూపిస్తాను. నేను ఎవరికి కనపడదు. అది కావాలని కొనుక్కొచ్చుకున్నాను నేను దాన్ని. ఎవరికి కనపడదు. అది జేబులో పెట్టేసుకోవచ్చు. వాకింగ్కి వెళ్తా పనికి వస్తుందని కొనుక్కొచ్చుకున్నాను. సో అది ఇంతే జస్ట్ ఇంతే ఉంటుంది అది. సో దాన్ని మనం ఇలా తీసామనుకో, అది తీసే కొద్ది వస్తుంది. సో దాన్ని బటన్ నొక్కామనుకో నన్ను కవర్ చేసేస్తుంది. అది మళ్ళీ ముడుచుట్టామనుకో మళ్ళీ ఇంతే అవుతుంది. అది మళ్ళీ జేబులోకి వెళ్ళిపోతుంది. గర్వం కూడా అలాంటిదే. అది ఎక్కడో మనలో ఒక మూలలో ఉంటుంది. కానీ దానికి అవకాశం కలిగినప్పుడు నిన్ను కప్పేస్తుంది. మిరియామిలో తనలో గర్వం ఉందని ఎప్పుడు అనుకోలేదు ఆవిడ. కానీ తనని కప్పేసింది. అది ఎంతగా కప్పేసింది అంటే మోషే నాయకత్వాన్ని క్వశ్చన్ చేసే స్థాయికి వెళ్ళింది. ఆ మాటలను దేవుడే వినేలాంటి స్థాయికి వెళ్ళిపోయింది ఆవిడ. సో దేవుని బిడలారా జ్ఞాపకం చేసుకోండి. గర్వము అది ఎప్పుడు ఎక్కడ ఎవరిలో పుట్టుకొస్తుందో తెలియదు. కానీ గర్వము మనిషిని దేవుని నుండి దూరం చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. గర్వము మనిషిని ఎప్పుడు కూడా అది కొన్నిసార్లు నేను ఒంటరివాడిని కూడా చేసేస్తుంది. గుర్తుపెట్టుకో. గర్వము దేవునికి అసహ్యమైనటువంటిది. కాబట్టి నీకు దేవుడు ఏదైనా ఆశీర్వదించి ఏదైనా ఇస్తే ఇది ఆ దేవుని కృప వల్ల నేను పొందుకున్నాను అని చెప్పాలే తప్ప ఎక్కడ కూడా అతిశయించటానికి వీలు లేదు. ఎక్కడ అతిశయించొద్దు. ఒకవేళ ఈరోజు నువ్వు మంచి మటన్ తింటున్నావు అనుకో, దేవునికి వందనాలు. రేపు పత్తి పులుసు తిన్నావు అనుకో, ఏం చేయాలా? ఇదే వందనాలు చెప్పగలగాల కదా? చెప్తావా? ఈరోజు చెప్పిన వందనాలు పత్తి పులుసులో తినే రోజు చెప్తావా? అమ్మో మీరు చాలా గొప్పోళ్ళు. అందుకని నేను ఏమంటున్నా, గర్వం కనపడదు. అది కావాల్సి వచ్చినప్పుడు గొడుగులాగా పుట్టుకొచ్చేది. చాలా జాగ్రత్త. కాబట్టి మనం ఎప్పుడూ దేవుణ్ణి ముందు పెట్టాలా. సో మిరియాము తన తమ్ముడిని, అరే నేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడురా, పర్వాలేదు నీ నాయకత్వంలో మేము నడుచుకుంటామని అనలే. క్వశ్చన్ వేసింది. దేవుడు అన్నాడు, నీకు భయం అనిపించలే నా సేవకుడిని ప్రశ్నించటానికి? అది వారు పశ్చాత్తాపడుతున్నారు. అయ్యా మేము తప్పు చేశాం, మమ్మల్ని క్షమించయ్యా. ఆ పశ్చాత్తాప ప్రార్థన మనకుండాలి. ఈ రోజున ఆ పశ్చాత్తాప ప్రార్థన మనం కలిగినప్పుడే దేవుని కృపను మనం పొందుకోగలుగుతాము. ఈ 2025లో
ఈ పశ్చాత్తాప ప్రార్థన మనలో తలెత్తకపోతే నువ్వు దేవునికి దూరంగానే ఉంటావు. నువ్వే అనుకుంటుండొచ్చు, మిరియామిలాగా అనుకుంటుండొచ్చు, నేను పాడుతున్నా, ప్రార్థన చేస్తున్నా, చర్చకు వస్తున్నా, ఇలా ఉన్నా, అలా చేస్తున్నా అని అనుకుని మిరియామిలాగా నువ్వు కలరింగ్ ఇచ్చుకుంటున్నావు. అంతే, జస్ట్ కలరింగ్ ఇచ్చుకుంటున్నావు, కలరింగ్ వేసుకుంటున్నావు నీకు నీవు. అంతకు మించేమీ లేదు. మోషే ప్రార్థన చేసిన తర్వాత దేవుడు మోషేతో చెప్తున్నాడు, ఇదిగో మీ తండ్రి మిరియామి తండ్రి మిరియాం మీద ముఖం మీద ఉమ్ము వేసి ఆవిడ్ని 7 రోజులు పాళెములో పెట్టిన తర్వాత ఆ తరువాత ఆవిడ్ని మరలా మీరు వెనక్కి తీసుకోవాలి అని జ్ఞాపకం చేశాడు. అంటే దాని అర్థం ఏంటంటే 7 రోజులు సిగ్గుతో పాళెం బయట ఉండాలి అంటున్నాడు. నీకు నాకు అనిపించవచ్చు ఆవిడ చిన్న పొరపాటు ఏంటంటే, అరే ఎవరా నిన్ను ఏర్పాటు చేసుకున్నది అనే చిన్న మాటే కావచ్చు. కానీ దేవుడు ఆ మాట కొరకు మరి మిరియామిని ఏం చేశాడు తెలుసా? కన్న తండ్రే ఆ మొక్క మీద ఉమ్మేసిన తర్వాత ఆమెను తీసుకెళ్ళి 7 రోజులు పాళెములో పెట్టారు, ఊరు బయట పెట్టారు. సిగ్గు ఒకటి ఫస్ట్. కన్న తండ్రే ఆ ముఖాన్ని చూసి అసహించుకుని ఉమ్మేసే పరిస్థితి. అలాంటి రూపము ఆ ముఖం మీద వచ్చేసింది. ఆమెను సౌందర్యము, ఆ యొక్క దైవత్వము, ఆ దేవుని స్తుతించేటువంటి ఆ గుణము, ఆ యొక్క ప్రేమ అవన్నీ కోల్పోయింది. ముఖము చూడలేని వికారంగా వచ్చింది. అందుకని కన్న తండ్రి ఆ ముఖం మీద ఉమ్ము వేసేటువంటి పరిస్థితి. జ్ఞాపకం చేసుకో, పాపము మనిషికి సిగ్గును తీసుకొస్తుంది, అది మర్చిపోవద్దు మనం. పాపము మనిషికి అవమానాన్ని బయటికి తీసుకుని వెళుతుంది. పాపం ఎప్పుడు కూడా ఏ కుటుంబంలో అయితే ఎవరిలో అయితే పాపం ఉంటుందో ఆ కుటుంబం ఖచ్చితంగా అది బయటపడుతుంది. ఆ కుటుంబం బయటపడుతుంది అంతే. ఆ కుటుంబం చెదిరిపోతూ ఉంటుంది, అల్లరిపాలవుతూ ఉంటుంది, సమాధానం ఉండదు, కొట్లాటలు జరుగుతూ ఉంటాయి, రకరకాలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైనా గమనించావా, ఇంత తాండము నా ఇంట్లో ఎందుకు తాండమాడుతుంది? ఎందుకు నా ఇంట్లో ఇంత అసమాధానంగా ఉంది? ఒకరంటే ఒకరు కోపం, ఒకరంటే ఒకరికి పడదు, ఒకరినొకరు సహించలేని పరిస్థితి. ఎందుకు నా కుటుంబంలో ఇదంతా చోటు చేసుకుంటుంది? కన్న తండ్రి ఆ ముఖం మీద ఉమ్ము వేస్తే తీసుకెళ్ళి 7 రోజులు పాళ్ళెం బయట పెట్టిన తర్వాత 7 రోజుల తర్వాత ఆమె కుష్ఠంతా పోయిన తర్వాత ఆమె లోపల తీసుకుని వచ్చారు. దేవుని బిడ్డ, ఇప్పటి వరకు నీ కుటుంబం ఎలా ఉందో నాకు తెలియదు. ప్రతి చిన్న విషయాల్లో ప్రతి చోట కూడా అసమాధానమైన పరిస్థితి, ఒకరినొకరు ఓర్చుకోలేని పరిస్థితి, ఒకరినొకరు సహించలేని ఇలాంటి పరిస్థితి నీ ఇంట్లో ఉంటే దయచేసి సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. ఏదో నీ ఇంట్లో జరుగుతుంది, జ్ఞాపకం చేసుకో. ఏదో జరుగుతుంది నీ ఇంట్లో. మోషే వలె, అహరోను వలె నువ్వు దేవుని దగ్గర పశ్చాత్తాపడి ఎవరన్నా చేయని, నీ ఇంట్లో ఎవరన్నా చేయని, ఒక బాధ్యత కలిగినటువంటి బిడ్డగా, ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా నీవు మోకాళ్ళేసి దేవుని దగ్గర ఆ ప్రార్థన చేస్తే చేసినటువంటి వారికి క్షమాపణ దొరుకుతుంది. నీ ఇంట్లో అందరూ కూడా దేవుని యొక్క సమాధానాన్ని పొందుకోగలుగుతారు. ఈ నూతన సంవత్సరం 2024లాగా ఉండకూడదు. మేము సమాధానకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి, ఆ దేవుని సన్నిధి నాతో ఉండాలి, ఆ దేవుని నాలో ఉండాలి అనే ఆకాంక్ష, ఆశ నీలో ఏమాత్రం ఏ కొద్దిగా నీలో ఉంటే చేయాల్సింది ఏంటంటే పశ్చాత్తాప ప్రార్థన. ఎలా ఉంది నీ ఇల్లు? మీ ఇంట్లో ఉన్నవారందరూ ఎలా ఉన్నారు? మీ పరిస్థితులు మీ స్వాధీనంలో ఉన్నాయా? నీ ఇల్లు అనుకూలంగా ఉందా? ఎలా ఉంది అని అడుగుతున్నాను. జ్ఞాపకం చేసుకో. ఒకవేళ అలాగాని అనిపించట్లేదు అంటే ఇదే సరైన సమయము. ఆ పాపము మనల్ని మింగివేయక ముందే ప్రభు దగ్గర పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకుంటే తప్పనిసరిగా మన కుటుంబము తిరిగి కట్టబడుతుంది. హల్లెలూయా, తిరిగి కట్టబడుతుంది. మిరియాము మరలా ఏ విధంగా ఆ యొక్క పాళెము నుండి మరలా సమాజంలోకి తీసుకుని రాబడిందో అదేవిధంగా మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకుంటామో
తిరిగి దేవుడు మన కుటుంబంలో సమాధానము, ఆయన సన్నిధిని మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దయచేసి చెప్తున్నా వినండి, నువ్వు నేను అనుకున్నంత ఈజీ కాదు దేవుని దగ్గర. అది గమనించండి. అయ్యో ఎక్కడెక్కడో ప్రసంగాలు వినేసి దేవుణ్ణి చాలా చాలా ఈజీగా సునాయాసనంగా తీసేసుకుంటున్నాం. అంటే ఏదో అన్నట్టు తీసుకుంటున్నాం. కానీ దేవుడు ఎప్పుడు కూడా అల్లరికి కర్త కాదు, గుర్తుపెట్టుకోండి. మనుషులు సునాయాసం చేసినంత ఈజీ కూడా కాదు, గుర్తుపెట్టుకోండి. దేవుని దగ్గర ఆయన చిన్న పొరపాటును కూడా సహించలేని మహాపరిశుద్ధుడు. ఎప్పుడైతే వాళ్ళు పశ్చాత్తాపడి ప్రార్థన చేశారో, ఆ తర్వాత పాళెం బయటికి తీసుకుని వెళ్ళారో, 7 రోజుల తర్వాత మరలా ఆమెను లోపం తీసుకుని వచ్చారు. ఆ తర్వాత మిరియాము ఎప్పుడూ కూడా నోరు ఎత్తలేదు. తన జీవితంలో ఈ జరిగినటువంటి సంఘటన తను చనిపోయే వరకు కూడా ఇంకెన్నడూ కూడా ఆ గర్వాన్ని తన జీవితంలో తలెత్తనివ్వలేదు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మిరియామి అదే అరణ్యములో, ఆమె అదే యాత్రలో ఆమె చనిపోయింది. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు చూస్తే, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 1 నుండి 5 వరకు చూస్తే మిరియాము ఆ అరణ్యములో చనిపోవటం జరిగింది. అయితే మిరియాం చనిపోయే వరకు కూడా ఈ ఘటన ఏదైతే కుష్ఠరోగం వచ్చిందో, కుష్ఠరోగం నుండి తర్వాత పశ్చాత్తాపడిన తర్వాత ఆమె బాగైన కానించి ఆమె చనిపోయే వరకు కూడా ఇంక ఎన్నడూ కూడా గర్విష్ఠురాలుగా ప్రవర్తించలేదు. ఆ దినమును మొదలుకుని ఆమె చనిపోయే వరకు కూడా దేవుని నాయకుడు లేకపోతే దేవుని సేవకుడైన మోషే నాయకత్వములో దీనురాలుగా, తర్వాత మరి మంచి విధేయురాలుగా, విశ్వాసురాలుగా, సేవకురాలుగా తన జీవితాన్ని ఆమె నమ్రతతో కొనసాగించి తర్వాత ఆవిడ చనిపోవటం జరిగింది. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో మిరియామి మంచి అక్కగా చూసాం. పిల్లల కొరకు మంచి హృదయం కలిగినటువంటి ఒక అక్కగా, ఒక స్త్రీగా చూసాం మిరియాము. అలాగే మిరియాము అంటే అర్థము సముద్రం అంతా సేదైనటువంటిది అని. మిరియామి జీవితంలో మనం చూసాము, మంచి దేవుని ప్రేమించే భక్తురాలుగా చూసాం, గాయనిగా పాట పాడేటువంటి ఆవిడగా చూస్తున్నాము ఆవిడ్ని, మంచి మ్యూజిషియన్గా చూస్తున్నాము ఆవిడ్ని, మంచి నాయకురాలుగా చూస్తున్నాం. స్త్రీలందరినీ కూడా ఒకే తాటుపైకి ఒకే విధానంలోకి నడిపించిన మంచి నాయకురాలుగా మనం చూస్తూ ఉన్నాం మిరియామిని. అదే మిరియామి తనకు తెలియకోకుండానే తనలో గర్వం చోటు చేసుకుంది. ఆ గర్వం తనను ఎక్కడికి తీసుకుని వెళ్ళింది అంటే, తన ముఖము వికార పరిస్థితికి, ఎవరు చూడలేని పరిస్థితికి తీసుకుని వెళ్ళండి. ఒక మనిషిని గర్వం తనని ఎంత పతనం చేస్తుందో మిరియామి జీవితమే మనకు మూలం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరలా చెప్తున్నా, అందరిలో గర్వం ఉంది, అందరిలో ఉంది. నాలో లేదు, నీలో లేదు అనుకోటానికి లేదు. నేను చెప్పే కదా, అది చిన్న గొడుగు లాంటిది. ఈ గొడుగు వర్షం వస్తే ఎక్కడ గబికినా మన బట్టను నొక్కామనుకో, అది తల మీదకి వచ్చి నేను కాపాడుతుంది అన్నమాట, వర్షం పడకోకుండా. అంతే, అది నీలో ఎక్కడో ఉంటుంది, ఇంతే ఉంటుంది. యాకోబు గారు అంటాడు, అది ఎలాంటిదంటే, చిన్న మీలో ఎవరిలోనైనా చిన్న చేదైన వేరు ఏదైనా మొల్చునేమో అని జాగ్రత్తగా ఉండుడి, చూసుకునుడి అంటాడు. చిన్న చేదైనా వేరంట, ఎంతో ఉండదు, అది ఏరుల్లో ఎంతే ఉంటుంది. సో అది జాగ్రత్తగా చూసుకోమని భక్తుడు అంటున్నాడు. జ్ఞాపకం చేసుకో, బటన్ నొక్కితం ఆల్చం ఈ గొడుగు బడుక్కుమని వచ్చేస్తుంది. మనలో ఉన్న గర్వం కూడా అంతే. నువ్వు నాకేంటి అని అంటున్నావు చూసావా, నాకేంటి అని అనుకుంటాం. గర్వం మరలా చెప్తున్నా, నువ్వు ఆడిల్లో అని కాదు, అడుక్కున్న వాళ్ళలో కూడా గర్వం ఉంటుంది. ఇల్లు కాకపోతే
నువ్వు కాకపోతే 10 ఇళ్ళు అని మా నాకు, నువ్వు ఒక్కదానివే కాదు 10 ఇళ్ళు ఉన్నాయి నాకు, అది కూడా గర్వమే. చూసారా, నువ్వు కాకపోతే నా పని దొరకదు ఏటే, అది ఖచ్చితంగా దొరుకుద్ది. ఎక్కడ దొరకదు పని? సో ప్రతి మనిషిలో కూడా గర్వం అనేది ఉన్నది, కానీ దాని బటన్ నొక్కటమే ఆలస్యం. బటన్ నొక్కితే నేను కవర్ చేసేస్తాను. సో మిరియామి జీవితంలో కూడా గర్వం ఉంది, ఆ బటన్ నొక్కింది. చూసారా, గర్వము తన అవమానానికి తీసింది. పాళ్యము యొక్క జీవితం ఎడారి యొక్క జీవితం అవమానము జీవితము, చాలా వెలివేయబడిన జీవితం. నీలో ఉన్న గర్వం నిన్ను దేవుని నుండి దూరం చేస్తుంది. జ్ఞాపకం చేసుకో. మనం పశ్చాత్తాపడి ప్రభు దగ్గర మనము కన్నీరు విడిస్తే దేవుడు ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, కనికర సంపన్నుడు, నిరంతరము క్షమించటానికి సిద్ధ మనసు కలిగినటువంటి వాడు. మోషే ప్రార్థిస్తున్నాడు, నాయనా నా సహోదరిని కనికరించు. అప్పుడు దేవుడు ఆ కనికరానికి మార్గం చూపిస్తున్నాడు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచించే. నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన చాలా అవసరం. భార్య భర్తగా ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేయాల్సిన ఆవశ్యకత చాలా ఉంది మన కుటుంబంలో. ఒకవేళ ఆ ప్రార్థన లేకపోతే మన కుటుంబం ఆ కాపుదల ఉండదు. మన ఇంట్లో భార్యగా భర్తగా పిల్లలుగా ప్రార్థన చాలా అవసరం. అన్నీ చేస్తాం కానీ ప్రార్థన నిర్లక్ష్యం చేస్తాం. అది మంచిది కాదు. మరలా చెప్తున్నా, మోకాళ్ళేసి ప్రార్థించేటువంటి ప్రతి కుటుంబము కూడా అది వర్ధిల్లుతుంది. వాళ్ళ పిల్లలు వర్ధిల్లుతారు. వాళ్ళ యొక్క కుటుంబ పిల్లలు వర్ధిల్లుతారు. ప్రార్థనే మూలము. ప్రార్థన లేకపోతే కుటుంబము విచ్ఛిన్నమవుతుంది. గుర్తుపెట్టుకోండి. సమస్యలు వస్తున్నాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. ప్రార్థన మాత్రం మానకండి. రెండవది, నీ పిల్లలతో కూడా ప్రార్థన చేయించు. వాళ్ళకు నేర్పించు ఎలా ప్రార్థన చేయాలో. పిల్లలు ప్రార్థన చేయాలి, పిల్లలకి తెలియాలి మీ ఇంట్లో సమస్యలు, వాళ్ళు కూడా దేవుణ్ణి అడగాలి. హల్లెలూయా. కాబట్టి పిల్లలతో ప్రార్థన చేయించాలి, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రార్థన చేయాలి. ఇది నీ కుటుంబానికి ఆశీర్వాదం. మళ్ళా చెప్తున్నా, సహోదరి సహోదరుడా, నువ్వు ప్రార్థన కావాలని అవాయిడ్ చేస్తే నిన్నెవరూ కాపాడలేరు. గుర్తుపెట్టుకో, నిన్నెవరూ కాపాడలేరు. ఎవరితో కాదు, ఎవరు సహాయం చేయలేరు. నీ కుటుంబాన్ని కాపాడుకోవటానికి నీ ప్రార్థనే మూలము. మళ్ళా జ్ఞాపకం చేస్తున్న 2025లో మిరియామి ఏ విధంగా చనిపోయే వారికి నమ్రతతో, సాత్వికముతో, దీనత్వముతో పరిచర్య చేసిందో మన జీవితాలు దేవుడు ఆశీర్వదించే కొద్దీ కూడా మనం ఎంత నమ్రత కలిగి ఉంటే దేవుడు మనల్ని పిలుచుకునే వారికి అంత నమ్మకంగా ముందుకు వెళతాం. హల్లెలూయా. మరలా చెప్తున్నా, ఎక్కడ గర్వించకండి. నీ ఆదాయ పరిస్థితులు పెరిగినా, నీ యొక్క సంపన్నమైన స్థితి పెరిగినా, పిల్లల చదువులు పెరిగినా, నీ ఆస్తుపాస్తులు పెరిగినా, ఎన్ని పెరిగినా, దేవుని బిడ్డ దేవుని సన్నిధికి దూరం అవ్వకు. గర్వము మనిషిని దూరం చేస్తుంది. దానివల్ల నీవు నష్టపోతావు. దానివల్ల నువ్వు నాశనానికి నాంది నీవే కావాలని తెచ్చిపెట్టుకుంటున్నావు. దాన్ని ఎప్పుడైతే మనం అవాయిడ్ చేయగలిగి నమ్రతతో, విశ్వాసముతో, విధేయతతో అణిగిమణిగి మనం దేవుని సన్నిధిలో మిరియామిలాగా నేను బ్రతుకున్నంత వరకు దేవా నీతోనే ఉంటా చాలయ్యా అని మనం సాగిపోయేవారుగా ఉండాలి. హల్లెలూయా. ఎన్నిసార్లు దేవుడు నిన్ను కొట్టాడో గుర్తుపెట్టుకో. ఎన్నిసార్లు దేవుడు నిన్ను అణిచాడో గుర్తుపెట్టుకో. ఎన్నిసార్లు దేవుడు నిన్ను దూరం చేశాడో జ్ఞాపకం చేసుకో. ఇంకా ఆ మనసును తెచ్చుకోలేకపోతే, మిరియామును ఒకసారి దేవుడు ముత్తాడు, జ్ఞానం కలిగింది, చచ్చిపోయే వరకు ఇంకెన్నడూ ఆ పొరపాటు చేయలేదు. నీ జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకో. మరలా చెప్తున్నా, గర్వము
అందరిలో ఉన్నది. అది బటన్ నొక్కితే ఎప్పుడైనా పైకి వస్తుంది. అది దేవుడి నుండి దూరం చేస్తుంది. బీ కేర్ఫుల్. తల వంచితే ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మీ కొందనాలు నాయన. ఈ మధ్యాహ్న సమయంలో మిరియామి జీవితాన్ని మా మధ్యకు తీసుకొచ్చినందుకు వందనాలు అయ్యా. అన్నీ బాగున్నాయి. తెలియనటువంటి గర్వం తలెత్తి నాశనానికి దూరమైన పరిస్థితి. పరిశుద్ధాత్మ దేవుడా, నన్ను క్షమించు, మమ్మల్ని క్షమించు. మాలో అలాంటి హృదయ తలంపులు కలిగిన వారు ఉన్నారు, దూరంగా ఉన్నవారు ఉన్నారు, గర్వముతో నాశనమవుతున్న వారు ఉన్నారు నాయన. దాన్ని గ్రహించి అయ్యా, నేను పాపినని ఎవరైతే పశ్చాత్తాపడి నీ వైపు చూసి నీ కొరకు జీవించడానికి ఇష్టపడుతున్నారో పరిశుద్ధాత్మ దేవుడు అట్టి వారిని జ్ఞాపకం చేసుకొని మీరు దర్శించిన ఆయన. అయ్యా, పాళెము లాంటి జీవితము, ఎడబాయిన జీవితము, వెలివేయబడిన జీవితము, అవమానమైన జీవితము, అపఫాలైనటువంటి జీవితము నాయన, తిరిగి నీలో కట్టబడే ఆ పశ్చాత్తాప హృదయాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించండి. అలా ప్రార్థిస్తున్న వారు ఎవరైనా ఈ సమయాన్న ఉంటే